కావేరి చిన్ని విషయంలో చాలా బాధపడుతూ ఉంటుంది. చిన్నికి దగ్గరగా ఉన్నా కూడా కన్న తల్లిలాగా ప్రేమ పంచలేకపోతున్నాను. వేరే పరాయి మనిషిలాగా ఉండాల్సొస్తుంది, దగ్గరవ్వాల్సొస్తుందని బాధపడుతూ ఉన్న సమయంలో కావేరికి ఎంతో ఇష్టమైన గోరింటాకు తీసుకొచ్చి ఒలుస్తూ, నూరుతూ ఉంటారనమాట. అయితే కావేరి ఫస్ట్ నాకిష్టం లేదు. నాకు 10థ్ క్లాస్‌లోనే ఎలర్జీ వచ్చింది. గోరింటాకు పెట్టుకుంటే నాకొద్దు అని చెప్పని, అందులోనూ వాళ్ళ అన్నయ్య అందరికి చేతులకి పెడుతూ ఉంటే, ఇక చూస్తూ ఉండలేక నాకు కూడా పెట్టండి బ్రో అంటూ అడుగుతుంది. ఫస్ట్ చిన్నికి పెట్టి, తర్వాత అందరికి పెట్టి, తర్వాత కావేరికి కూడా పెడతాడనమాట. అయితే కావేరి సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక సరేలేమో ఈ కావేరి చచ్చినా కూడా, ఈ కావేరి రూపంలోనే ఈ ఉష మమ్మల్ని వదలడం లేదు. ఇదేం పాడో ఏమో అన్నట్టు తిట్టుకుంటూ ఉంటుందనమాట. మొత్తం మీద అన్నయ్య చేత్తో గోరింటాకు పెట్టించుకున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, పండిన గోరింటాకుని చూసుకుంటూ ఉంటుంది చేతుల్ని. చూడండి ఆంటీ ఎంత చక్కగా పండిందో, నా కూతురికి కూడా గోరింటాకంటే చాలా ఇష్టము. తన చేతులకు కూడా చక్కగా పండుంటుంది అని చెప్తూ చిన్ని గురించి మాట్లాడుతూ ఉంటుంది. అంతలోనే చిన్ని పండిన గోరింటాకుని చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. "ఏంటి చిన్ని ఎందుకు బాధపడుతున్నావని" చందు అడిగితే, "కాదు చందు, అమ్మ నాకు దగ్గరగానే ఉంది కానీ అమ్మను కాదు అంటుంది. నాకు ఆ మాట పదే పదే గుర్తు చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. అమ్మ ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు. మా అమ్మే ఆవిడ అనేది అంటూ ఉంటే, సరే పోనీ ఒక నాటకం ఏద్దామా? ఖచ్చితంగా ఆంటీ, అత్తయ్య బయటపడే అవకాశం ఉంటుంది" అంటే అప్పుడు చిన్ని ఒక ఐడియా చేస్తుందనమాట. అమ్మ ఒకవేళ ఆ ప్రమాదంలో షాక్‌కి గురయ్యి నిజంగానే గతం మర్చిపోయి ఉండొచ్చేమో. మనం గుర్తు చేసే ఐడియా వేద్దామని చెప్పని ఒక చిన్న నాటకంలాగా ప్లే చేస్తారనమాట. అప్పుడు చిన్ని తన మాటలతో కావేరి నిజంగా బాధపడిపోయేలాగా, నేనే నీ తల్లిని అని దగ్గరికి వచ్చేలాగా చేస్తుందనమాట. అంటే కథలో ఆ విధంగా ఒక కథ అయితే చెప్తుంది. తల్లి కూతుర్లు విడిపోయారు. కూతురేమో తల్లి అని నువ్వు మా అమ్మ అని చెప్తూ ఉంటే గుర్తుపట్టడం, లేకపోతే ఆ బిడ్డ ఎంత బాధపడుతుందో అని అన్న మాటలు కావేరిని కదిలించేస్తాయి. ఇక చిన్ని అలా బొమ్మను పట్టుకొని ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉండలేక అమ్మ చిన్ని అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందనమాట ఏడుస్తూ. "నేనేనమ్మా మీ అమ్మని. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. నువ్వెంతగా బాధపడుతున్నావో నాకు అర్థమైంది. నేనే నీ తల్లిని, అమ్మని" అంటూ చిన్నిని దగ్గరకు తీసుకుంటుంది. ఇక సత్యం కూడా చూస్తాడు, సరళ కూడా చూస్తారు. అందరికీ అర్థమైపోతుందనమాట. కావేరియే ఉష, ఉషనే కావేరి అని. చిన్ని కోసమే ఇలా ఉషలా వచ్చింది. ప్రపంచం దృష్టిలో కావేరి చనిపోయినా తన కూతురు కోసం ఇలా వచ్చింది అనైతే అందరూ అర్థం చేసుకుంటారు. ఇలా అయితే మనకి ఈరోజు ప్రోమోలో చూపిస్తారు. మరి ఇది ఏమన్నా భారతి ఆంటీ కల? ఒకవేళ నిజంగా బయటపడిపోతారేమో, శ్రేయ విలాస్ చెప్పినట్టు వినకుండా వీళ్ళిద్దరూ ఒకరికొకరు బయటపడిపోతారేమో అన్నట్టు కలగంటుందేమో చూడాలి.